హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీరు థంబ్నెయిల్‌లో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఈజీగా మిక్సీని ఎలా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోని మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ వారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఫస్ట్ మిక్సీ చూసారు కదా, నా మిక్సీ ఎట్లా ఉందో ఇట్లా అయితే ఉంది. ఈ వీడియో చేద్దామని చెప్పి ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో అస్సలు కుదరలేదు. అందుకనే మిక్సీని చాలా రోజుల నుంచి క్లీన్ చేయకుండా మీకు చూపిద్దామని ఇలా ఉంచాను. చూసారు కదా, జార్స్ వెనకాల కానీ నెక్స్ట్ అలాగే మూతలకు కానీ ఎంత మట్టి పట్టేసిందో. ఇది మీకు చూపిద్దామని చెప్పి నేను క్లీన్ చేయకుండా అలాగే ఉంచానండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే పిల్లలతో చేయటానికి చాలా పని ఉంటుంది కదా, మనం క్లీన్ చేసుకోకుండా అలా వదిలేస్తాము. నెక్స్ట్ అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు లేడీస్, వాళ్ళు కొంచెం పని చేసుకోవడానికి ఇబ్బందిగా వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చారనుకోండి, కొన్ని పనులు అక్కడే ఉండిపోతాయి, అసలు ముందుకు వెళ్ళవన్నమాట. వాటిల్లో ఈ మిక్సీ క్లీనింగ్ కూడా ఒకటి అనమాట. దీన్ని చేయటానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు డీప్ క్లీన్ ఒక్కసారైనా పండగకైనా డీప్ క్లీన్ చేస్తాం కదండి, పండగ వస్తుంది కదా, అందుకని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నాను. పండగకి డీప్ క్లీనింగ్ చేస్తాం కదా, అప్పుడు ఇల్లుని క్లీన్ చేసుకునేటప్పుడు ఒకసారే మనము ఇట్లాంటి వస్తువుల్ని కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కొన్ని రోజుల వరకు అసలు మనకి ఇబ్బందే ఉండదు. ఎప్పుడైనా కానీ మా హస్బెండ్ ఒక మాట చెప్తూ ఉంటారండి, మనం వస్తువు కొంటాం కాదు తెలియాల్సింది, దాన్ని జాగ్రత్తగా చూసుకోవటం కూడా తెలియాలి అని చెప్పి. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలాగే ఆలోచిస్తారు కదండి. ఒక వస్తువు కొన్నామంటే అది చాలా రోజులు వాడాలి, జాగ్రత్తగా వాడాలి, నీట్గా ఉంచుకోవాలి అనుకుంటాం కదా. కాబట్టి అట్లాంటి వాళ్ళకైతే మంచిగా ఈ వీడియో యూజ్ అవుతుందండి. మనం వస్తువు కొన్నామంటే కొన్నామని కాదు, దాన్ని నీట్గా ఉంచుకోవటం కూడా మనకి తెలియాలి. కాబట్టి ఇప్పుడు మిక్సీని నీట్గా డీప్ క్లీన్ అయితే చేసుకోబోతున్నాము. ఇంకోటి ఏంటంటే నేను జాగ్రత్తగా జార్స్, మిక్సీ అన్నీ నీట్గా మీకు చూపిస్తున్నాను, అసలు ఎంత మట్టి పట్టింది ఏంటి అని చెప్పి డీటెయిల్డ్గా. కాబట్టి ఫస్ట్ ఇదంతా అదే అన్నమాట. చూసారు కదా ఎట్లా ఉందో మొత్తం అంతా. మూతలు కానీ, జార్స్ కానీ, మిక్సీ కానీ మొత్తం అన్నీ ఒకసారి డీప్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, పని అయిపోతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకి బోరు వాటరు, ట్యాప్ వాటరు ఇవన్నీ ఏం కాకుండా మనం మంచినీళ్ళు తాగుతాం కదా, ఆ వాటర్ అయితే పెట్టుకోండి. క్లీనింగ్కి చాలా బాగుంటుంది. బాగా ఇంత వేడి వచ్చేటట్టు ఉంచుకోవాలి. నెక్స్ట్ బేకింగ్ సోడా కానీ, బేకింగ్ పౌడర్ కానీ ఉంటుంది కదా, బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరు. బేకింగ్ పౌడర్ అయితే మనము కేక్స్లో యూజ్ చేస్తాం కదా అది. బేకింగ్ సోడా అంటేనేమో మనం ఇంట్లో కొన్ని వాటికి వాడుతాం కదా, అదనమాట. ఇది బేకింగ్ పౌడరు, ఏదైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ విమ్ జెల్, ఇది మనం ఇంట్లో అంట్లు కడుక్కోవడానికి యూజ్ చేసుకుంటాం కదా విమ్ జెల్ లేదనుకోండి మీ దగ్గర సర్ఫ్ ఉంటుంది కదా, సర్ఫ్ వాడుకోండి. సర్ఫ్ కూడా లేదనుకుంటే లిక్విడ్ ఉంటుంది కదా, మన బట్టలు వాష్ చేసే లిక్విడ్, ఆ లిక్విడ్ అయినా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం కళ్ళుప్పు అంటే రాళ్ళుప్పు, దొడ్డుప్పు ఇట్లా అంటారు కదా, అదైతే తీసుకుంటున్నాము. ఇది యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే విమ్ జెల్లు, ఉప్పు ఇవన్నీ కరగటానికి వేసుకుంటున్నాము. నెక్స్ట్ నిమ్మకాయలు ఉంటాయి కదా, నా దగ్గర ఉన్న నిమ్మకాయలు అసలు రసం రావట్లేదని నేనైతే 4 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మనము పాడైపోతాయి కదా నిమ్మకాయలు, మన ఇంట్లో ఉంటే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడైపోతాయి, గట్టిగా అయిపోతాయి. కొంచెం చలికాలం కదా, ఇప్పుడు నిమ్మకాయలు ఊరికనే పాడైపోతూ ఉంటాయి కదా, మనం ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా పెట్టిన. అట్లాంటప్పుడు కూడా నిమ్మకాయలు ఇట్లాగ యూస్ చేసుకోవచ్చు అనమాట. బాగున్న నిమ్మకాయలే కాదు, ఇట్లా ఉన్న నిమ్మకాయలైనా యూస్ చేసుకోవచ్చు. నిమ్మకాయలు బాగా గట్టిగా ఉన్నాయి అనుకోండి, మనం ఈ వేడి నీళ్ళలో వేసామనుకోండి కొంచెం మెత్తగా అయిపోతాయి, అప్పుడు రసం వస్తుంది ఈజీగా. ఇట్లా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 4 నిమ్మకాయలు అయితే పిండుకుంటున్నాను. మొత్తం ఇదంతా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ మనం ఏ వస్తువు క్లీన్ చేసుకోవటానికైనా పనిచేస్తుందండి, కానీ కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి.
ఎందుకంటే ఇది వేసిన తర్వాత 1-2 సార్లు మంచి క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకోవాలి, లేకపోతే కొంచెం బంకగా వచ్చినట్టు ఉంటుంది. ఇట్లా పాత బ్రష్ ఉంటాయి కదండి, వేస్ట్గా పడేసిన పీసు కానీ లేకపోతే ఇట్లాంటి పాత బ్రష్లు ఏమైనా ఉంటే ఆ బ్రష్తో ఇట్లాగా ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇట్లా రుద్దామనుకోండి, నీట్గా మిక్సీ అంతా క్లీన్ అయిపోతుందండి. కానీ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి దీన్ని మనం క్లీన్ చేయకుండా అక్కడ ఉంచేసాం కదండి. అందుకని చెప్పి ఇది కొంచెం పోవటానికి టైం పడుతుంది. మీరు ఏం చేస్తారంటే నాతో పాటు ఒక్కసారి క్లీన్ చేసేయకుండా ఫస్ట్ ఒక వాటర్ తీసుకొని, ఇప్పుడు ఈ వాటర్ మొత్తము మిక్సీ అంతా చల్లేసి నానబెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయండి. ఒక గంట నానిందనుకోండి, ఇంకా తొందరగా ఫాస్ట్గా నీట్గా క్లీన్ అయిపోతుంది. నేను మా బాబు నిద్రపోతున్నాడు లెగుస్తాడేమో అని చెప్పి తొందరగా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఇవి వేడిగా ఉన్నాయి కదా, మిక్సీ పాడైపోతుందా అట్లా అనుకుంటున్నారు కదా, అది పొగలు వస్తున్నాయి కానండి. కొంచెం వాతావరణం చల్లగా ఉంది కదా, అంత వేడిగా అయితే ఏం లేవు. మీరు అట్లా అనుకుంటే వేడి నీళ్ళు పోయకుండా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నీట్గా పోతే ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇదైతే మిక్సీని నీట్గా ఇట్లాగా డీప్ క్లీన్ అయితే చేసుకోవాలండి. కొన్ని చోట్ల ఇట్లాగ హోల్స్ ఉండి హోల్స్ లోపలికి బ్రష్ కానీ పీస్ కానీ ఏది వెళ్ళకపోవచ్చు. అట్లాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్ బడ్స్తో నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము చెవులో పెట్టుకుంటాం కదా, దూది పుల్లలు అని కూడా అంటారు ఇయర్ బడ్స్ తెలియపోతే. కాబట్టి అట్లాంటివి తెచ్చుకొనైనా ఇట్లా లోపలికి నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది, చూసారు కదా. కానీ మనం మిక్సీని నీట్గా క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ లోపలికి వెళ్ళకుండా క్లీన్ చేసుకోండి. చూసారు కదా, కొంచెం నానిన తర్వాత మొత్తం బ్లాక్గా అంతే అదే వచ్చేస్తుంది చూడండి. కాబట్టి నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, తొందరగా క్లీన్ అయిపోతుంది. నేను ఇందాక చెప్పినట్టు కొంచెం జాగ్రత్తగా మోటార్ లోపలికి వాటర్ వెళ్ళకుండా పైన నీట్గా క్లీన్ చేసుకోండి. దీనికైతే మాత్రం లేదు మేము ఈ బ్రష్లు వీటన్నిటి పెట్టి కష్టము అనుకుంటే ఏదైనా మెత్తటి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని వాటర్లో ముంచుకొని కాసేపు ఉంచుకొని తర్వాత దీని మీద చుట్టుకొని నిదానంగా స్లోగా క్లాత్తో అయినా క్లీన్ చేసుకోవచ్చండి. అదైనా కానీ తర్వాత మనం నీట్గా ఉతుక్కోవాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఇదైతే ఫాస్ట్గా అయిపోతుందని నేను ఇలా చూపిస్తున్నాను. మీరు ఎలా కావాలనుకుంటే అట్లాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రష్ మీ దగ్గర లేదనుకోండి, ఇట్లాంటి పీసులు ఉంటాయి కదా పాత పీసులు, ఆ పాత పీసులతో అయినా ఇట్లా నీట్గా క్లీన్ చేసేసుకుంటే మిక్సీ చాలా నీట్గా అయిపోతుంది. ఇప్పటికే నేను మీకు చూపిస్తున్న దాంట్లోనే సగం అర్థమైపోయి ఉంటుంది కదా, సగం క్లీన్ అయిపోయింది. ఇట్లాగా ఈ వాటర్తో కొన్ని సామాన్లైనా వాష్ చేసుకోవచ్చండి, ఏం కాదు. టైల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మట్టి బట్టిని కూడా చాలా తొందరగా పోతాయి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నప్పుడే చాలా వరకు సగం క్లీన్ అయిపోయింది కదా. నేనేం చేస్తున్నా అంటే ఇదంతా వాటరు ఇంకొంచెం సేపు అక్కడక్కడ పోకుండా ఉంటుంది కదా, దానికోసం ఏం చేస్తున్నా అంటే కాసేపు పక్కన పెట్టేసి రెస్ట్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసి మనం జార్స్ ఉంటాయి కదా, జార్స్ క్లీన్ చేసుకోవటం కూడా చిన్న పని ఏం కాదు, అది పెద్ద పనే. మనము ఏదైనా మిక్సీ జార్స్తో పని అయిపోగానే వాష్ చేసేస్తాం, అక్కడ పడేస్తాము. దీని వెనకాల వీటి మూతలకి అక్కడక్కడ మొత్తం అంతా మట్టి పట్టుకుపోయి ఉంటుంది కదా. ఏం చేస్తున్నా అంటే వీటిని కూడా నీట్గా క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ జార్స్ మూతలకి ఈ ప్లాస్టిక్ ఉంది కదా, ఇది రావట్లేదు. మీకు వస్తే మీరు అది కూడా తీసుకొని చాలా జాగ్రత్తగా అయితే వాష్ చేసుకోండి. నేను రావట్లేదని చెప్పి వీటిని నానబెడతాను, కాసేపు వాటర్లో పెట్టాను. దీని వెనకాల ఇంకా మట్టి పట్టుకుపోయిందండి బాగా, అందుకని చెప్పి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను నీట్గా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో ఒక పనితో సరిపోతుంది మనకి. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఏమున్నాయిలే అని పట్టించుకోము, కానీ మనం వస్తువు కొనుక్కున్న తర్వాత నీట్గా ఉంచుకోవటం కూడా మన బాధ్యతే అన్నమాట. చూసారు కదా, నేను కొంచెం వాటర్ పోసి లోపలంతా క్లీన్ చేయగానే బ్లాక్గా వచ్చేస్తుంది. కింద మీకు అర్థం కావాలని చెప్పి నేను వైట్ కలర్ కవర్ అయితే వేశానండి. మా ఈ టైల్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి. ఈ బ్లాక్ కలర్లో మనం ఈ క్లీన్ చేసింది మీకు ఏం అర్థం కాదు కదా, నేను ఫేక్గా చూపిస్తున్నానేమో అనుకుంటారు కదా, అందుకని చెప్పి నా దగ్గర ఒక వైట్ కలర్ షీట్ ఉంటే ఆ షీట్ వేసుకొని దానిపైన ఇదంతా చూపిస్తున్నాను అనమాట. మీకు అర్థమవుతుంది బ్లాక్నెస్ ఎంతవరకు పోయింది ఏంటి అని చెప్పి. మనము ఎన్ని రోజుల నుంచో ఉంచాం కదండి, ఇదంతా ఒక్కసారిగా పోవాలంటే అసలు పోదు.
అందుకని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇట్లాగా ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాటర్ ఇప్పుడు ఈ గిన్నెలో వాటర్ ఉన్నాయి కదా అవన్నీ ఇట్లా పోసుకొని కాసేపు రెస్ట్ ఇచ్చారనుకోండి, మీరు వేరే పని చూసుకుని వచ్చే లోపల ఇవి బాగా నానిపోతాయి, చాలా తొందరగా పోతాయి. చూసారు కదా, నేను మీకు చూపించడానికి వెంటనే క్లీన్ చేస్తాను, కానీ నేను కూడా కొంచెం వాటర్తో ఫస్ట్ క్లీన్ చేసి తర్వాత పక్కన పెట్టి రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత నీట్గా క్లీన్ చేశాను. చాలా పర్ఫెక్ట్గా అయితే క్లీన్ అయిపోయిందండి. లాస్ట్ క్లీన్ చేసిన క్లిప్స్ కూడా ఉన్నాయండి. మీరు ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. నేను స్టార్టింగ్ చూపించినప్పుడు ఎట్లా ఉంది, నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఎట్లా ఉంది అని చెప్పి, అందుకని చెప్పి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. నేను మొత్తం నీట్గా క్లీన్ చేసింది కూడా చూపించాను. తర్వాత ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయింది మిక్సీ, అలాగే జార్స్ మొత్తం అని చెప్పి, అలాగే స్టార్టింగ్లో ఎట్లా ఉంది చూపించాను, ఎండింగ్లో ఎలా క్లీన్ అయిందని చూపించాను. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ వీడియో మాత్రం మీకు నచ్చితే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను రెస్ట్ ఇచ్చాను, తర్వాత క్లీన్ చేశాను మొత్తం అన్నీ. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకుంటున్నా అంటే జార్లు మూతలు అయితే వాష్ చేసుకోండి. మిక్సీని అయితే తడి క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకోండి. మీకు అక్కడే అర్థమైపోతుంది ఎంత నీట్గా క్లీన్ అయిందని చెప్పి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కదా. చూడండి ఎంత నీట్గా, ఎంత అసలు కొత్త మిక్సీ ఉన్నట్టు ఎంత నీట్గా ఉందో. ఇది మేము మిక్సీ కొని 7 ఇయర్స్ పైన అయిందండి. మా పిల్లల చేతిలో పాపం ఈ మిక్సీ చాలాసార్లు తన్నులు తినింది, అయినా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. జార్స్ మెయిన్, జార్స్ మూతలు అయితే అసలు వాటిని ఎన్నిసార్లు కొట్టారు, ఎన్నిసార్లు తొక్కారు, ఎన్నిసార్లు గిచ్చారు, అయినా కానీ ఓన్లీ జార్స్ బాగున్నాయి, మూతలే కొంచెం బ్రేక్ అయినాయి తప్ప. ఇది వచ్చి మా ఇంటికి 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ నుంచి దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. మనం ఏదైనా వస్తువు కొంటే అంతే కదండి. చూసారు కదా ఎంత నీట్గా వాష్ అయిందో. పండక్కి డీప్ క్లీనింగ్ అంతా చేస్తాం, కానీ ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులు క్లీన్ చేసుకోము. ఇంట్లో పండగకి అన్నీ క్లీన్ చేసేటప్పుడు ఇట్లా మిక్సీ జార్ కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. అందుకే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ టైంలో మీకు పెడుతున్నాను. చూసారు కదా, ఓన్లీ ఈ మూతలకి ఉన్నాయి కదా రబ్బరు, ఇవి నాకు రాలేదని చెప్పి నేను కొంచెము పైన క్లీన్ చేశాను అంతే. ఇవి క్లీన్ చేశాను కదా. మిక్సీ చూసారు కదా, జార్స్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో బ్యాక్ సైడ్ అంతా. మీకు ఇట్లా కన్నా కానీ నేను ఇట్లా చూపిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందేమో. చూసారు కదా, ఇట్లాగా ప్రతి ఒక్క జారు చూపించాను, ప్రతి ఒక్క జారు నీట్గా క్లీన్ చేసుకున్నానండి. మీరు ఈ ఫెస్టివల్కి ఒకసారి ట్రై చేసి నాకు ఉపయోగపడిందా మీకు లేదా అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇట్లాగా మట్టి ఉండటం వల్ల జార్స్ కొన్ని బాగా తిరగవన్నమాట. అందుకని చెప్పి ఇట్లా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా బాగా తిరిగి మనం పిండేసిన చట్నీలు వేసినా బాగా పడతాయి. చూసారు కదా, అంతా నీట్గా క్లీన్ చేశాను. వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అయింది కదా. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మా వీడియో మీకు ఎలా అనిపించిందని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.